ఈటీవీ సంతూర్ జుమంతనాథం కార్యక్రమం చూస్తున్నటువంటి అశేష ఆంధ్రులకి, తెలుగు వారందరికీ కార్యక్రమం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. మనసు నిర్మలం, పాట మకరందం. వృత్తి హిమాలయం అంతా, ప్రవృత్తి స్వచ్ఛమైన బాల్యం. మాట చతురం, నడత వినయం. వెరసి బాలుగారి చరిత తరతరాలకు చిరస్మరణీయం. బాలసుబ్రహ్మణ్యం గారితో ముచ్చటగా 3వ వారం సంతూర్ జుమంతనాథం కార్యక్రమంలోకి వారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ వారం అల్లరిని ఆరంభిద్దాం, పాటల రసవల్లరిని ప్రారంభిద్దాం. నమస్కారం, మీకు స్వాగతం. మీకు కూడా ఇంతసేపు మాట్లాడింది నా గురించేనా? అంత పెద్ద చరిత్ర ఉంది వ్యవహారం. పోలీస్ ఠాణాలో కూడా ఉండదు అంత పెద్ద లిస్టు. సరే పోండి, మీరు మరీ అన్యాయం. సరే, ఉబ్బిపోయి చేస్తున్నాను, ఇరుక్కుపోతున్నాను ఇందులో అంటే మీరు ఒప్పుకోరే. కుర్చీలో నానా యాతన పడుతున్నాను మీ పొగడ్తలతోటి అని. పర్వాలేదు సార్, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని అనుకున్నా మాకేం ప్రాబ్లం. కానీ నేను ఎరకపోయి రాలేదు, ఎరక్కపోయి రాలేదు. తెలిసే వచ్చాను మంచి కార్యక్రమం పాల్గొందామని, అయినా ఇరుక్కుపోయాను. మీరు ఇరుక్కుపోండి సార్ కాసేపు, పర్వాలేదు. ఏం చేయమంటారు? మా పొగడ్తలు ఇప్పుడు మీరు ఇలా దొరకరు. మిమ్మల్ని పొగుడుకోవాలన్నా, మీతో మాట్లాడుకోవాలన్నా, పాటలు పాడుకోవాలన్నా, పారిపోవాలంటే భయం. ఏంటంటే పరిగెత్తలేను కదా. పర్వాలేదు సార్, మీరు ఎంత దూరం పరిగెత్తినా మేము వెంటాడుతూనే ఉంటాం. మీరు ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే లోపల పడతాను, మీరు పట్టుకుంటారు అందరు కలిసి. సార్, మీకు చాలా ఇష్టమైన మీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్లో నుంచి ఒక పాటతో కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇప్పుడు ఇదే చెప్పాను కదా, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని. అందరూ అనొచ్చు ఇది అల్లరి పాట కదా, ఇది మీ మోస్ట్ ఫేవరెట్ ఎందుకని. నా ఫేవరెట్ సాంగ్స్లో ఒక పాట. కారణం ఏంటంటే, ఈ పాట పాడక ముందు వరకు నన్ను నాగేశ్వరరావు గారికి ఎవరు ఒప్పుకోలేదు పాట పాడడానికి. అంతకుముందు ఫస్ట్ యాక్చువల్గా నాకు అవకాశం వచ్చింది ఎప్పుడంటే ఇద్దరమ్మాయిల సినిమాలో. నా హృదయపులో గిలిలో తరనానన తారరిరా ఆనందం నిండెనులే అనురాగం పండెనులే. కానీ అది పాడుతున్నప్పుడు నేను నాగేశ్వరరావు గారి కోసం అంటూ పాడలేదు. అది ఎలా జరిగిందంటే, అది 2 వెర్షన్లు తీశారు, తమిళం అండ్ తెలుగు. మహాదేవన్ గారి మ్యూజిక్. తమిళంలో ఆ పాటలో హమ్మింగ్స్ వసంత్ గారు పాడారు, తెలుసు మీకు. తమిళ సాంగ్ రికార్డ్ చేసాం. అది కాగానే వెంటనే ఘంటసాల గారు వచ్చి తెలుగులో పాడాలి ఆ పాట. ఆ రోజు ఆయన ఆరోగ్యం బాగాలేదు, రాలేదు. సైమల్టేనియస్గా 2 షార్ట్ టు షార్ట్ షూట్ చేయాలి సినిమా. అందుకని పుట్టన్న గారు దానికి డైరెక్టరు, ఆయన మహాదేవన్ గారి ద్వారా రిక్వెస్ట్ చేయించారు. అంటే బాలు ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు, ఘంటసాల గారు రాలేదు కదా, ఈ పాట ఆయన పాడేస్తే నాగేశ్వరరావు గారి మీద షూట్ చేసుకుందాం, తర్వాత ఘంటసాల గారి వాయిస్ మిక్స్ చేద్దాం, కావాలంటే దీనికి పేమెంట్ ఇచ్చేద్దాం ఆయనకి చెప్పండి అన్నారు. మామ అనేది ఈ పాట పాడు అనేసారు అంతే. ఆయన ఎదురుగుండా నేను అసలే అట్లాగే మామ అన్నాను. అంటే చెప్పారు తర్వాత ఘంటసాల గారు పాడతారు, ఆయనకి వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి. నేనేం చేశానంటే మామూలుగా నేను పాడుతున్నట్టు పాడేశాను. పాట అధిక ప్రసంగాలు చేయకుండా, అంటే మళ్ళీ ఆయన మిక్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు కదా, స్ట్రైట్గా నేను పాడుతున్నట్టు పాడేశాను. షూటింగ్ చేశారు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఘంటసాల గారు 1కి 3 సార్లు వచ్చారు మిక్స్ చేయడానికి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజుల్లో లాగా డిజిటల్ టెక్నాలజీ కానీ క్లిక్ ట్రాక్లు కానీ లేదు. వెరీ ఓపెనింగ్ సాకి ఉంటుంది. నా హృదయపులో గిలిలో ఆవిడ హమ్మింగ్ తరరారరి తారరిరా, ఇలా 4 లైన్లు టెంపో లేకుండా వచ్చి తర్వాత టెంపోలో పాట వస్తుంది. ఇది నేను పాడింది విని లిప్ సింక్ చేసేసారు నాగేశ్వరరావు గారు. కానీ సినిమా చూస్తూ తాళం లేకుండా లిప్ సింక్ చేయడం చాలా కష్టం. 4-5 సార్లు ట్రై చేసి చికాకేసింది ఈ ఘంటసాల గారికి. వదిలేయండి, వాడు పాడింది బాగుంది అలాగే ఉంచేయండి అని వెళ్ళిపోయాడు ఆయన. నేను నా పాటే ఉంటుంది అని అనుకుంటే నాగేశ్వరరావు గారికి పాడినట్టు ట్రై చేసి ఉండేవాడు. మామూలుగా నాగేశ్వరరావు గారికి కొంచెం తేడా ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్లో కానీ పాడడంలో కానీ, ట్రై చేసేవాడిని. అది అలాగే వెళ్ళిపోయింది, ఆడియన్స్లోకి అలాగే వెళ్ళిపోయింది. చాలామందికి నచ్చలే, పాట బాగుంది కానీ ఎందుకో ఆ అబ్బాయి వాయిస్ నచ్చలేదండి అన్నారు. తర్వాత చలపతిరావు గారే మరొక సినిమా, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్ళ సినిమాలో ఫస్ట్ ఒక్క సాంగ్ వినిపించారు. ఇది ఒలియో ఒలి అని ఒక సాంగ్ వస్తుంది. అది పెద్దగా రిజిస్టర్ కాలేదు కానీ ఆ రోజున కూర్చొని నాకు ఉపదేశం చేశాడు. నాగేశ్వరరావు పాడేటప్పుడు కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, నువ్వు ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది. ఎయిదర్ యూ డూ దిస్ ఆర్ ఘంటసాల గారిని ఇమిటేట్ చేయి, ఈ రెండిట్లో ఏదైనా చేయగలవా అన్నారు. నేను రెండోది ట్రై చేస్తానండి అన్నాను. చేశాక నాకు ఇచ్చిన పాట ఇది. ఈ పాట ఎంత సక్సెస్ అయిపోయిందంటే అసలు ఎవరు పాడారని కూడా ఎవరు పట్టించుకోలేదు. పాట హిట్ అయిపోయింది. అక్కడి నుంచి నేను నాగేశ్వరరావు గారికి పర్మనెంట్ సింగర్ అయిపోయాను.
అది ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నమాట. రెడీ ఫ్రెండ్స్? ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అయ్యో అమ్మ, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఒక్కరి కోసం నేనొచ్చాను, నా ఒక్కరి కోసం మీరొచ్చారు. ఒక్కరి కోసం నేనొచ్చాను, నా ఒక్కరి కోసం మీరొచ్చారు. ఎందరో సుందరాంగులు, అందరికీ అభివందనాలు. ఎందరో సుందరాంగులు, అందరికీ అభివందనాలు. ఎవరే పల్లవి పాడినా తాన తందన తాన తందన తాన తందన తాన తందన, దాసుడి తప్పులు దండంతో సరి తాన తందన తాన తందన, చేసిన తప్పులు చేయను హరిహరి తాన తందన తాన తందన తాన తందన తాన తందన. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అమ్మ అయ్యో, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. మీ పాటల్లో ఇలా ఇరుక్కుపోవడం మా అదృష్టం సార్, నిజంగా. మూడో వారం అల్లరి ఇలా ప్రారంభమైనందుకు, అలాగే పాటల రసవల్లరి ఇలా ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అల్లరి రసవల్లరి నా వల్ల కాదు బాబోయ్. మీరు పాటలు కూడా రాసేటట్టున్నారు. పాటలు, కవితలు, కావ్యాలు ఏమైనా రాశారా ఇంతకుముందు ఆల్రెడీ? సార్ ఇదే నా క్వశ్చన్ కూడా, ఎప్పుడు పాటలు రాయాలని మీకు అనిపించలేదా? ఎందుకండి, అద్భుతంగా రాసేటటువంటి మహానుభావులు ఉన్నప్పుడు రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంత గొప్ప పాటలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొండొకచో నేనే బిగినింగ్ డేస్లో నేను రాసుకున్న పాటలే పాడేవాడిని కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు కూడా. యాక్చువల్గా ఘంటసాల గారు, దక్షిణామూర్తి గారు, పింజల్ గారి ముందు పాడిన పాట కూడా నేను రాసుకుని నేను స్వరపరిచింది. చాలా రోజులు మా ఆర్కెస్ట్రాలో అది సిగ్నేచర్ సాంగ్ కూడా ఉండేది. షూర్, వై నాట్. సి మేజర్ ప్లీజ్. రాగము అనురాగము, రాగము అనురాగము, జీవన రాగములౌగా, జీవన రాగములౌగా, రాగము మదినియున్న వ్యధను మాపి, హృదిని చీకటి పోద్రోలి, అలకలు మాపి పులకలు రేపి, అలకలు మాపి పులకలు రేపి, తలపున వలపులు నెలకొలిపే, తలపున వలపులు నెలకొలిపే, రాగము అనురాగము, జీవన రాగములౌగా, రాగము అప్పుడు 16 ఏళ్ళండి నాకు. ఏదో మిడిమిడి జ్ఞానంతో రాసుకుని మిడిమిడి జ్ఞానంతో చేసింది. ఎవరు విననటువంటి రేరెస్ట్ సాంగ్ని మా కోసం ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఘంటసాల మాస్టర్ గారు ఎన్టీఆర్ గారికి శివశంకరి పాడితే
వారబ్బాయి బాలకృష్ణ గారి సినిమాలో మీరు శ్రీ తుంబుర నారద నాదామృతం పాడారు. ఆ పాట పాడే ముందు, పాడిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? మీరు గమనిస్తే శివశంకర్ ఈ పాట ఏనాడు ఘంటసాల గారు వేదిక మీద పాడలే. ఈ పాట కూడా నేను ఎప్పుడూ ఒక్కసారే పాడాను. ఓన్లీ వన్స్ ఇన్ దుబాయ్లోనే ఎక్కడో పాడాను, ఇక్కడ పాడానేమో నాకు తెలియదు. ఘంటసాల గారిని చాలామంది అడిగారు, ఏమండి శివశంకరి మీరు పాడరంటే, ఆ పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడే మేము పెండ్యాల గారు ఎన్ని టేకులు తీశారు, ఎన్ని కట్లు తీశారు, 2-3 వాయిస్లు కలిసి నాతో పాడుతున్నాయి. అందులో వేదిక మీద కాస్త అటు ఇటు అయినా జనం ఒప్పుకోరు బాబు, అందుకని నేను ఆ పాటను పాడకుండా అలాగే ఆపేశానన్నారు. అలాగే ఇది కొంచెం కష్టమైన పాట, కానీ నేను కష్టం అని అనుకున్న పాట చిన్న పిల్లలు కూడా ఎంత అవలీలుగా పాడేస్తున్నారు ఈ మధ్య స్టేజ్లో, చూస్తే చాలా ఆనందం వేస్తుంది. అలాగే మాధవపేట్ సురేష్ అసలు యాక్చువల్గా అతనికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది కూడా జంజాల గారు అనుకుంటాను. ఫస్ట్ అవకాశం ఇచ్చింది, తర్వాత విజయవాడ ప్రొడక్షన్లో బృందావనంలో కూడా ఎంత మంచి పాట చేశాడు. మధురమే సుధాగానం లరరరా తరారీరా తరరాతం సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం సంగీతం పాట కదా. ఇలాంటివి చాలా పాటలు చేశాడు అబ్బాయి. ఎందుకు చెప్పొస్తున్నానంటే ఇలాంటి మంచి టాలెంట్ని ట్యాప్ చేయడంలో సంగీతం గారు చాలా అగ్రగణ్యులు. నాకు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే మయూరి, జాకీ ఈ రెండు ఒక ఎత్తు. ఎందుకంటే రెండు ఇద్దరు అగ్రదర్శకుల చేతుల్లో వచ్చినటువంటి సినిమాలు. మయూరి అయితే ముఖ్యంగా రామోజీరావు గారి సంస్థ నుంచి, ఆ ఇయర్ కూడా నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. ఇందులో ఒక చిన్న గమ్మత్ చెప్పాలి. అసలు ముందుగా ఇందులో నాకు ఇష్టమైన ఒక పాట మయూరిలో పల్లవి వినిపిస్తాను నేను. జానకి గారు ఎంత అద్భుతంగా పాడారు క్లైమాక్స్ సాంగ్. డి గురు. ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ, ఇది నా ప్రియ నర్తన వేళ. మత్సుకే చాలా మంచి పాటలు ఉన్నాయి ఇందులో. ఇందులో టైటిల్ సాంగ్ ఒకటి, ఈ పాదం ఇలలోన నాట్య వేదం, అది శైలజ పాడింది, తెలుగులో రికార్డ్ చేసాం. హిందీ సినిమా లక్ష్మీకాంత్ ప్యారలాల్ మ్యూజిక్ చేశారు. ఆ సినిమాకి హిందీ రికార్డింగ్ నేను చేశాను. ఈ పాదం పాటను మాత్రం వాళ్ళు ఇది ఇలాగే ఉంటే బాగుంటుందండి, బాలుగారి చేత మళ్ళీ రికార్డింగ్ చేయించండి అన్నారు. అది పగ్ పాదం అని జానక్ గారు పాడారు. ఆ హిందీ సాంగ్ మళ్ళీ రికార్డ్ చేశాం మెడ్రాస్లో. తమాషా అంటే ఆ ఇయర్ సుర్సింగార్ సంసద్ అవార్డ్స్లో బెస్ట్ క్లాసికల్ సాంగ్ అండ్ బెస్ట్ సింగర్గా ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్గా లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు, సింగర్గా జానక్ గారు అవార్డుకి ఎంపికయ్యారు. చాలా సైలెంట్గా వెళ్ళి లక్ష్మీకాంత్ ప్యారలాల్ అవార్డు తీసేసుకున్నారు దీనికి. కనీసం ఈ పాట బాలు చేసాడని కూడా మెన్షన్ చేయలేదు ఎక్కడ. జానక్ గారికి చాలా కోపం వచ్చి నేను అసలు అవార్డే తీసుకోను అన్నంత పరిస్థితికి వస్తే తర్వాత అవతల వాళ్ళు ప్లీజ్ మీరు తీసుకోండి అమ్మా అవార్డు, దాని గురించి మాకు తెలియదు కాబట్టి మేము అనౌన్స్ చేసేసాం ఇలాగ అన్నారు. పర్వాలేదు, నాకు చాలా ఆనందం వేసింది. నా పేరుతో లక్ష్మీకాంత్ ప్యారలాల్ అవార్డు తీసుకున్నారు కదా. సో ఇట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ మయూరి. అలాగే బాపు గారికి ఒక 2 సినిమాలకు నేను మ్యూజిక్ చేశాను. జాకీ ఒకటి, తర్వాత సీతమ్మ పెళ్ళి ఒకటి. అద్భుతమైన పాటలు రాయించుకుని చేయించుకున్నారు. తూర్పెళ్ళి రైలు, 3 సినిమాలు. మాకు చాలా ఇష్టమైన సినిమాలో మీరు సంగీత దర్శకత్వం వహించిన వాటిలో పడమటి సంధ్యారాగం కూడా ఒకటి. ఓఎస్, జంజాల గారికి నేను 3-4 సినిమాలు చేశాను. పడమటి సంధ్యారాగంలో చాలా మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా ఫివరే రామరసం, అది గురువుగారు పాడినటువంటి దాన్ని తీసుకొని నేను దాన్ని కొంచెం వేరే మాడ్యులేట్ చేసాం. అప్పుడు మేము గ్రూప్గా కచేరీకి వెళ్ళాం. అప్పుడే అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. వాషింగ్టన్లో రికార్డ్ చేసాం. దట్స్ అ రికార్డ్. ఇంతవరకు ఎవరు వేరే అమెరికన్ కంట్రీలో రికార్డ్ చేయడం అని జరగలేదు. అది మాకు అదృష్టంగానే భావిస్తాను. ఆ పాట కూడా చాలా అందమైన పాట, ఫివరే రామరసం. అందులో నాకు ఇంకా ఇష్టమైన పాట, ఈ తూర్పు ఆ పశ్చిమం సంగమిల్చిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవు పరణి పూసెనులే. చాలా మంచి పాట ఇది కూడా. ఇంగ్లీష్ వర్షన్ వదిలేశారు సార్. యు ఆవకాయ మీ ఐస్ క్రీమ్, దిస్ ఈస్ ద తానరారా, గుర్తులేదు.
లారారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లా నమస్తే. అలాగే చాలా చాలా మంచి పాటలు చేసుకున్నానండి నేను. చిన్నోడు పెద్దోడు సినిమాలో తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ ఓ భామా నీవే నా ప్రేమ. బంగారు చిలుక అన్న సినిమాలో సఖీ చెలి మనోహరి తరారదాన తాననా తరా తరా తరారిరా తారేన తాననారిరి లల్లా తన్నా తనాననా. సరే ఇలా పోతూ ఉంటే కారణ జన్మలు అని ఊరికే అన్నారు సార్. ఎవరిని? మిమ్మల్ని. నన్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చిన్న పని చేద్దాం. నాకు జాకీలో జానకి గారు పాడిన పాట ఒకటి ఉంది, అలా మండి పడకే జాబిలి అని. అది మన ఇద్దరం కలిసి పాడాలని నా కోరిక. మీరు పల్లవి పాడండి, కాస్త చరణం పాడతాను. చాలా గొప్ప పాట. ఈ పాట ఎంత గొప్పగా రాశారు సుందరరామూర్తి గారు అంటే, నిజం ఎక్కువ పాటలు నేను కంపోజ్ చేసినవి ఆయనే రాశాడు. నా ఫస్ట్ సాంగ్ నుంచి ఇది తొలి పాట ఒక చెలి పాట వినిపించనా తారరా ఈ పూట. అక్కడి నుంచి 99% పాటలు ఆయనే రాశారు నాకు. ఈ పాట ట్యూన్కి రాశారంటే నమ్మబుద్ధి కాదు, ఎంత గొప్ప మాటలు రాశారు. ట్రై చేద్దాం. అలా మండి పడకే జాబిలి. అయ్యో రెడీ? దాచలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండి పడకే జాబిలి చలి ఎండ కాసి రాత్రి నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా నిదురపోదు కన్ను నిశిరాతిరి నీవు తోడు లేక నిదురలేని నాకు కుడిగట్టె నేల కొన ఊపిరి ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమ ఎలా పాడుకోను నిట్టూర్పు జోల ఈ పూల బాణాలు ఈ గాలి గంధాలు సోకేను నా గుండెలో సొదలేని సయ్యాటలో అలా మండి పడకే జాబిలే చలి ఎండ కాచే రాత్రి దాహమైన వెన్నెలరే దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా తెలుపుకోను రమ్మని. ఆ సిగ్నేచర్ దట్ వాజ్ మూగ్ అనే ఒక కీబోర్డ్లో వాంచిన సులేష్ అది కూడా
ఆ పికాలో టోన్ అంటే బాపు గారికి చాలా ఇష్టం. అది కావాలని ఆయన అడిగి కావాలి, నాకు ఈ ఫార్మాట్ కావాలి పాటలో అని అన్నారు. ఫస్ట్ చేసినప్పుడు పాటలో ఈ ఫాలోయింగ్ లేదు, మామూలుగా కార్డ్ ప్రోగ్రెషన్ వైబ్రోఫోన్ ఉంటుంది. ఇలా కావాలి అని ఆయన అడిగి చేయించుకున్నారన్నమాట ఈ పాటని. చాలా పాటలు నేను మ్యూజిక్ చేసినప్పుడు కీరవాణి గారు ట్రాక్ పాడారు. ఆయన ఇప్పుడు కూడా అంటారు, సార్ మ్యూజిక్ చేసి చెప్పండి సార్, నేను వచ్చి ట్రాక్ పాడతాను సార్ మీకు అని. అలాగే నా మ్యూజిక్ డైరెక్షన్లో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల చేత పాడించుకునే అవకాశం వచ్చింది. రమేష్ నాయుడు గారి చేత, విశ్వనాథన్ గారి చేత, ఇళయరాజా చేత, వీళ్ళందరి చేత పాడించుకునే అవకాశం వచ్చింది. గొప్ప గొప్ప కవులు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, తర్వాత మా అబ్బాయి వెన్నెలకంటి ప్రసాద్ సంగతి చెప్పక్కర్లేదు, నాకు అతను కూడా చాలా పాటలు రాశారు. అందరూ రాశారు నాకు పాటలన్నీ కూడా. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చి పాట పాడడం అనేది, రమేష్ నాయుడు గారిని బతిమాలి బామాలి పాట పాడించుకున్నాను. పాట ఆయన పద్ధతిలోనే చేసి, రాధా మళ్ళీ వసంతకాలం తారే తారారి తారారి తారే లరే తానని ఓ లరే దారి దారి తానాన తానాన తారే తారారత తారా తారారా దరే రే తరే తారే రారి నారా తారారి తానానా లరే తారరి ఓ లరే రే రా రాధా మళ్ళీ వసంతకాలం. అదృష్టవంతునండి నేను, వాళ్ళ దగ్గర పనిచేయడం, వాళ్ళు నా దగ్గర పనిచేయడం ఎంత అదృష్టం చూడండి. ఇవాళ ఎంత ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ట్రాక్స్ పాడాడు అబ్బాయి అంటే చాలా చాలా ఆనందం వేస్తుంది, చాలా సంతోషం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సార్, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, అంటే మా లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో మరిన్ని మంచి చిత్రాలు మీరు సంగీత దర్శకత్వం వహించాలని, అండ్ నా ఇష్టం వచ్చినట్టు చేయాలని నాకు పర్మిషన్ ఇచ్చి నాకు అలాంటి అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. మా అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు సంగీత దర్శకత్వం వహిస్తే మాకు ఇంకొన్నాళ్ళ ఫ్యూచర్ ఉంటుందని మా ఫీలింగ్. గాడ్ బ్లెస్ us. షార్ట్ బ్రేక్. ఈటీవీ సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి విరామం తర్వాత మీ అందరికీ మరొకసారి స్వాగతం. ప్రేమాభిషేకం చిత్రం తర్వాత మళ్ళీ మీకు అంత పేరు తెచ్చినటువంటి ప్రేమ కథా చిత్రం అభినందన, అందులో పాడినటువంటి ప్రేమ పాటలు బడి ఇళయరాజా మ్యూజిక్. వాడి కథ కూడా చెప్పుకోవాలండి, సూక్ష్మంగా చెప్పాలంటే. ఇళయరాజా అంటే ఎవరో తెలియదు, మద్రాసు రాకముందు నాకు భారతిరాజా మంచి ఫ్రెండ్. వాడు ఒక రోజున మా ఊర్లో ఒక 3 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ అన్నయ్య కమ్యూనిస్ట్ పార్టీలో పాటలన్నీ పాడేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు మ్యూజిషియన్గా. ఆయన సడన్గా చనిపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మెడ్రాస్కి వచ్చారా వాళ్ళు, నీ ఆర్కెస్ట్రాలు ఏమన్నా తీసుకుంటావంటే పంపించు నా దగ్గరికన్నా. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక ఆర్కెస్ట్రా ఉండేది. వీళ్ళు 3 వచ్చారండి, 3 బ్రదర్స్ వచ్చారు. రాజా, అతని పేరు రాజయ్య యాక్చువల్గా, వాళ్ళ తమ్ముడు పేరు అమర్ సింగ్, వాళ్ళ అన్నయ్య పేరు భాస్కర్. వీళ్ళు 3 వచ్చారు. మీరు రిహార్సల్స్ చేసి అయిపోయిన తర్వాత ఇళయరాజా రాజయ్యని మీరు ఏం వాయిస్తారంటే, నేను హార్మోనియం వాయిస్తానండి అన్నారు. అక్కడున్న హార్మోనియం ఇచ్చి వాయించమన్నాను ఏదన్నా. ఆయన డాక్టర్ శివాగాలో లారాస్ థీమ్ మామూలు ఒక చేత్తో ఇలా వేసేసి 2 చేతులతో వాయించారు. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నారా అంటే, నాకు సంగీతం ఏం రాదు సార్, నాకు స్వరం రాయడం కూడా తెలియదండి అన్నారు. బట్ హౌ కుడ్ యూ ప్లే, బేస్ పార్ట్స్ వాయిస్తున్నారు, మిగతా ఆర్కెస్ట్రేషన్ అంతా కూడా నాకు ఉన్నంతలో మీరు 2 హ్యాండ్స్లో వాయిస్తున్నారంటే, తెలియదండి నేను విని వాయిస్తున్నాను అలాగన్నారు. నా దగ్గర ఆల్రెడీ అనిరుద్ధ అని ఒక హార్మోనిస్ట్ ఉన్నాడు అప్పుడు ఆల్రెడీ, మన తుంబా రాజా అంటాం ఇప్పుడు, వెరీ ఫేమస్ రిథమ్ ప్లేయర్, వాళ్ళ నాన్నగారు. అతనే నాకు ఫస్ట్ ఆర్కెస్ట్రాలో పాడే అవకాశం ఇచ్చారు మద్రాసులో. ఆయన కాదని ఇతను ఎలా పెట్టుకోవాలి? నేను చెప్పాను, ఏమయ్యా ఇలా ఆయన నా దగ్గర ఉన్నాడు, ఆయన సీనియర్ మ్యాన్, గురువు లాంటి వాడు అంటే, సార్ నేను గిటార్ కూడా వాయిస్తానండి అన్నాడు. ఇదేంటి నీకు సంగీతం రాదంటున్నా, వెస్ట్రన్ మ్యూజిక్ రాదు, గిటార్ ఎలా? నేను వాయిస్తాను సార్, నేను విని నేర్చుకున్నాను అన్నాడు. నా దగ్గర అప్పుడు మ్యాండ్లిన్ ప్లేయర్ ఉన్నాడు కానీ గిటార్ ప్లేయర్ లేడు. అలా ఆయన గిటార్ ప్లేయర్గా చేరాడు.
మేము కచేరీలు చేస్తూ ఉండగా ఆ కార్పొరేషన్లో పనిచేసే ఆ అనిరుద్ధ అన్న ఆయన నేను కచేరీలకు రాలేనని ఆయన మా దగ్గర నుంచి రిటైర్ తీసుకున్నాడు. రాజా ఈజ్ ప్రమోటెడ్ యాజ్ హార్మోనిస్ట్. అప్పుడు అమర్ గిటార్ వాయించేవాడు, వాళ్ళ పెద్దనే భాస్కర్ ట్రిపుల్ కాంగో వాయించేవాడు. ఇలా మేము ఆర్కెస్ట్రాని స్టార్ట్ చేసి దానికి తమిళ్లో పావలర్ సహోదరు అని పెట్టాం. వాళ్ళ 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 ఇంటి పేరు అది, పావలర్ బ్రదర్స్ ఆర్కెస్ట్రా అని పెట్టి తమిళ్లో తెలుగులో చాలా 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 కచేరీలు చేశాం. ఇలా ఉంటున్నప్పుడు జీకే వెంకటేష్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. తర్వాత సంగీతాన్ని అవపోసన పట్టాడు, సంప్రదాయ సంగీతాన్ని, వెస్టర్న్ మ్యూజిక్ని. చాలా గొప్ప సంగీత దర్శకుడు అయిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. వాడు నాకు ఇచ్చిన పాటలు తమిళంలో, కన్నడంలో, తెలుగులో మాణిక్యాలు. అద్భుతమైనటువంటి పాటలు చేశాడు, అద్భుతమైన పాటలను పాడించుకున్నాడు. ఇప్పుడు అలాంటి పాట ఒకటి ట్రై చేద్దామా? మీరు అన్నారు కదా అభినందన అని, అందులో ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు. నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆగాలి పోవాలి ప్రాణము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. యాక్చువల్గా ఆత్రేయ గారు ట్యూన్కి రాయడం చాలా కష్టం అండి. ఆయన మొత్తం కెరీర్లో ఒక 1% కూడా రాసి ఉండరు. ఈ పాటలన్నీ ఆయన ట్యూన్కి రాసింది. రాజా కంపోజింగ్ చేస్తున్నప్పుడు హార్మోనియం ఆయన పాడతాడు అంతే తప్ప పక్కన గిటారు రిథమ్ కూడా ఉండదు. ఇప్పుడు తత్కారం తీసుకుంటే తాననా తరతాననా ఓకే, నెక్స్ట్ సింకోపేషన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తారి తాన 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 తా, ఎన్ని తానాలు రా చెప్పరా అనేవాడు ఆత్రేయ గారు. రైటర్ ఒకటే అంటారు, మీరు ట్రాక్ మ్యూజిక్ రాస్తారా, అయితే ఒక్కరవ అటు ఇటు కూడా పొల్లిపోకుండా రాయండి నా తత్కారానికి. మీకు ఇబ్బందా, మీరు పాట రాసి నేను ట్యూన్ చేసుకుంటాను. సో హీఈస్ వెరీ పర్టికులర్. వాడు తత్కారం ఏముందంటే దాన్ని ఒక్క లవలేశం కూడా తేడా లేకుండా రాశారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారితో పని చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. ఒకరోజు మా ఇంటికి వచ్చాను, ఎరా నేను నీకు రైటర్లా కనిపించట్లేదా, కవిలా కనిపించట్లేదా అన్నారు. అదేంటి గురుగారు అలా అంటారు? నాకేం పాటలు లేకుండా భుక్తికి లేకుండా అడగట్లేదురా, నువ్వు ఎంతసేపు సుందరరామూర్తిగా ఇస్తున్నావు, వాడు గొప్ప రైటర్ నేను ఒప్పుకుంటా, రికార్డు ఉండదు కదా నువ్వు మ్యూజిక్ చేస్తున్నప్పుడు నీ దగ్గర రాశానని నాకు పాట గాడిదే అన్నాడు. అలా డిమాండ్ చేసి అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మగధీరుడు చిత్రంలో వెంటనే గురుగారు మీరు రాజురు గాని పాట అని పక్క రోజే రాశారు ఆయన. అండ్ రాజా
మై మై బడీ, వాడు నా స్నేహితులను చెప్పుకోవడానికి ఎంత గర్వం వేస్తుందో నాకు ఈరోజు కూడా. ఈ స్పెషల్ బట్ రీ రికార్డింగ్ ది వే హీ హెస్, అసలు ఎవడు ఊహించని పద్ధతుల్లో ఐ కుడ్ సీ వాడి ఫస్ట్ స్ట్రెయిన్స్ ఆఫ్ పాట నోట్స్ తీసుకుని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కింద పెట్టి లేచి నిలబడి అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వీ నెవర్ హర్డ్ దిస్ సౌండ్స్, ఈ సౌండింగే వినలేదని. ఆ పాట మన మణిరత్నం గారు తీసిన సినిమా దళపతిలో. சுந்தரி கண்ணால் ஒரு சேதி சொல்லடி இந்நாள் உள்ள தேதி. நான் உன்னை நீங்க மாட்டேன், நீங்கினால் தூங்க மாட்டேன், சேர்ந்ததே நம் ஜீவனே சுந்தரி கண்ணால் ஒரு சேதி. నేను ఆర్కెస్ట్రేషన్ చేసాడు వాడు. హీ యూజ్డ్ అబౌట్ 126 మ్యూజిషియన్స్, ఫ్రెంచ్ హార్న్స్ ఏవేమన్నా మొత్తం తెప్పించేశాడు బాంబేలో ఉన్నవంది. ఆ రోజు ఒక పండగ అనమాట. బాంబేలో అందరూ చెప్పుకున్నాడు ఇళయరాజా రికార్డ్ చేస్తున్నారు, మనం వెళ్ళి చూడాలి, ఇంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారని. ఎప్పుడో శంకర్ జయకిషన్ చేస్తున్నప్పుడు ఇంత ఆర్కెస్ట్రా వాడడం చూసాం. అబులోట్ చలే దానికి వాడారు సార్ ఆ రోజున. మళ్ళీ వాడు చూస్తున్నాం. బట్ ఈ సౌండింగ్ ఏంటండి, రికార్డిస్ట్ మొదలుకొని అందరూ కూడా దాసోహం అంటుంటే వాడికి నాకు ఎంత గర్వం అయిపోయిందంటే చెప్పడానికి వీల్లేదు. నేను జానకి గారు పాడాను. సో ఈ యాత్రలో నాకు కలిసిన ఒక అద్భుతమైనటువంటి స్వరం ఇళయరాజా. ఎంత ఎంత బాగుందో ఈ విశేషాలన్నీ వింటుంటే, రోమాలు లిక్కబడుచుకోవడం అంటారు చూసారా, ఆ అనుభూతికి లోనయ్యాను సార్ మేమందరం. మరి ఇంతమంది మ్యూజిషియన్స్ పనిచేశారు, ఇంతమంది సంగీత దర్శకుల దగ్గర అందరూ కలిసి పనిచేసేవారు. రోజులు మారాయి, మార్పు సహజము అని అంతకుముందు అనుకున్నట్టే. అయితే తెలుగు చిత్రసీమ గురించే మాట్లాడుకుందాం, సంగీత పరిశ్రమ గురించి. తెలుగు సంగీతం చెన్నైలో ఉన్నప్పుడు, అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మీరు చూసినటువంటి మార్పు ఏంటి సార్? మొదటి చెప్పినప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయండి, కానీ మంచి మార్పు రాలేదండి. నిర్మోహమాటంగా మాట్లాడాలంటే ఇవాళ ఇప్పుడు ఒక వరం ఒక శాపం పక్క పక్కనే ఉందనుకుంటాం. ఇక్కడికి వచ్చినందువల్ల జరిగిన వరం ఏంటంటే ఇలాంటి సోలో మ్యూజిషియన్స్ అందరికీ వర్క్ దొరికింది. ముఖ్యంగా పర్కషన్లో తబలా డోలకులు వాయించే వాళ్ళకి కానివ్వండి, డ్రమ్ మెషిన్ ఆపరేట్ చేసే వాళ్ళకి కానివ్వండి, కీబోర్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ఫ్లూట్ ప్లేయర్స్ ఉన్నారు, సితార్ ప్లేయర్స్ ఉన్నారు, వీణా ప్లేయర్స్ ఉన్నారు, మంచి కోరస్ సింగర్స్ ఉన్నారు. బట్ దెర్ ఈజ్ నో స్ట్రింగ్ సెక్షన్, వయలిన్ సెక్షన్స్ లేవు. కావాలంటే మెడ్రాస్ నుంచే రావాలి. బ్రాస్ సెక్షన్ లేరు, రావాలి. వెస్టర్న్ కాయర్ కావాలంటే మ్యూజిక్ మెడ్రాస్ నుంచే రావాలి. నేను అనేది ఏంటంటే ఒక పరిశ్రమను ఒక చోటికి తరలించడంలో అంతరార్థం ఏమిటి అంటే మొత్తం పనులు అక్కడ చేసుకోవాలని. ఇక్కడ ఏదో వర్క్షాపులు పెట్టామన్నారు, మేము ఇక్కడి నుంచే డెవలప్ చేస్తా అన్నారు. ఆ వర్క్షాప్లో మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ని మెడ్రాస్ నుంచి పిలిపించి సలహాలు తీసుకున్న వాళ్ళు లేరు. ఎంతసేపు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళకి సంగీతం తెలియదని కాదు, దీనికి కావాల్సిన సంగీతం తెలియదు. అలాంటి డెవలప్ చేసేటటువంటి స్కూల్ ఏదైనా పెట్టారా, నేర్పించారా? ఇప్పటికీ కూడా మ్యూజిషియన్స్ సగం మంది అక్కడి నుంచి వచ్చే పని చేస్తున్నారు. లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీరు ఎన్ని రూల్స్ పెట్టినా దొంగతనంగా పని జరుగుతూనే ఉంది. మెడ్రాస్కి వచ్చి వాయిస్ మిక్సింగ్ చేస్తున్నారు, బాంబేకి వెళ్ళి వాయిస్ మిక్స్ చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దాని గురించి మాట్లాడలేదు. ఇది శాపం. వరం ఏమిటంటే ఇంతమందికి ఇక్కడ పని దొరకడం అనేటటువంటిది. ముఖ్యంగా తర్వాతి తరానికి చూసి నేర్చుకోవడానికి ఏమీ మిగలలేదు ఇక్కడ. ఇప్పుడు కొత్త వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్సు కొత్త వాళ్ళు, ఏమిటి దొరుకుతుంది? రాస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు. కనీసం ఎవరైనా ఒక సీనియర్ పర్సన్ ఉండి వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారంటే లేదు. కొత్తదనం కావాలి. అందుకని అందరు కొత్త వాళ్ళు అయితే ఆడియన్స్ కూడా కొత్త వాళ్ళే అయిపోతారు. యూ హ్యావ్ టు నో యువర్ జాబ్ అండ్ యు ఆర్ డూయింగ్. దానికి ఒక అట్మాస్ఫియర్ కావాలి. అది చాలా తక్కువ హైదరాబాద్లో. ఈ మెకనైజేషన్ వల్ల ఏమైపోయిందంటే మనిషి కూడా మెకానికల్ అయిపోయాడు. అండ్ ఆర్ట్ ఫామ్ ఆల్సో హ్యాస్ బికమ్ వెరీ మెకానికల్, వెరీ వెరీ మెకానికల్. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని, నాకు ఐ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఇట్. కాళ్ళ మీద ఏంటి, ఇంకా మోకాళ్ళ మీద కింద కూడా పడుతుంది. బట్ చెప్పకపోతే మాత్రం ఇది చాలా అన్యాయం అయిపోతుందండి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పడం, ఆహా చాలా బాగుందండి, అద్భుతం అని చెప్తే దట్స్ నాన్ సెన్స్, అట్టర్లీ నాన్ సెన్స్. క్రియేటివ్ వర్క్కి మాత్రం చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతోంది ఇప్పుడు. మంచి మంచి మ్యూజిషియన్స్ ఉండి కూడా వాళ్ళకి రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదు. సార్ మరి ఇంత మారిపోయింది, ఫ్యూచర్లో ఇంకా ఇంకా వర్స్ట్గా తయారవుతుందంటారా? మళ్ళీ మంచి రోజులు అంటే మానవుడు ఆశాజీవి. ప్రతిరోజు నెక్స్ట్ డే ఈజ్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ డే అని అనుకుని బతకడమే మన వంతు. అందుకనే అంటాను, ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ మై నెక్స్ట్ జనరేషన్. మీ ఇలాంటి సింగర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు ఉన్న సింగర్స్ అందరూ చాలా గొప్ప సింగర్స్ నేను అన్నాను, బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ సింగర్స్. వాళ్ళకి ఎంతమందికి మంచి అవకాశాలు వస్తున్నాయండి, మంచి పాటలు వస్తున్నాయండి? దే ఆర్ నాట్ గెటింగ్ రిఫ్రాఫ్ సాంగ్స్. అసలు ఎవరు ఏం పాట పాడుతున్నారో తెలియదు. అంతా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి, అన్నీ ఒక పాటలు ఒకలాగే వినపడతాయి. ఎవరికి తెలుస్తోంది?
ఎప్పటికన్నా మార్పు వస్తుందని మనం తాపత్రయపడ్డమే, అది వస్తుందో రాదు భగవంతుడికే తెలియాలి. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ టుమారో విల్ బీ ఎ గుడ్ డే. ఎవరన్నా 1-2 సినిమాలకు పని కట్టుకుని మళ్ళీ లైవ్ రికార్డింగ్ చేద్దాం, మంచి మెలడీలు చేద్దాం, మంచి మాటలు రాయిద్దాం అని ఒక పెద్ద దర్శకులన్నా అనుకొని చేసి ఆ సినిమాలు భగవంతుడి దేవల సక్సెస్ అయితే మళ్ళీ అందరు గొర్రెదాటులాగా అది ఫాలో అవుతారు. ఆ రోజు రావాలని వస్తుంది. ఐ ప్రే గాడ్ అండి, భగవంతుని కోరుకుంటాను. నేను రిటైర్ అయిన తర్వాత చూసి ఆనందించాలి. మీరు రిటైర్ అవ్వకూడదు సార్. కాదండి, ఎప్పుడో ఒకరోజు మనిషికి వార్ధక్యం అనేది వస్తుంది. లేదు సార్, ప్లీజ్ లెట్ us బీ ప్రాక్టికల్. ఎవరికైనా వస్తుంది అది, ఎవరికైనా. లతా మంగేష్కర్ గారికి రాలేదా? వాళ్ళ సుశీలమ్మ గారు పాడుతున్నారా, జానకి గారు పాడుతున్నారా? లెట్ us యాక్సెప్ట్ ది థింగ్స్. మన వాళ్ళు ప్రెస్లో రాసేయవచ్చు, ఇంకా 16 ఏళ్ల కుర్రాళ్ళలాగా బాలు పాడుతున్నాడు, 16 ఏళ్ల వయసులోనే ఉన్నట్టు ఉంటుంది జానకి గారు. దీస్ ఆర్ ఆల్ ఐ డోంట్ లైక్. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్సికల్ థింగ్స్. ఎందుకు అలాంటి పొగడ్తలు ఎందుకు ఇస్తారు? వీఆర్ ఏబుల్ టు సింగ్. ఇంకా 16 ఏళ్ల పిల్లలాగా పాడుతున్నారు లతా మంగేష్కర్, సుశీల్ గారు, జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం అంటే దట్ ఈస్ నాన్ సెన్స్, అబద్ధం, ఆత్మ వంచన అది. వీ మే బి బెటర్ ఆర్ వీ మే బి బ్యాడ్, బట్ వీ కెనాట్ సింగ్ లైక్ నాకు 20 ఏళ్ల వయసులో నేను పాడినట్టు ఇప్పుడు నేను పాడగలనా? ఇంకా అదే ఒక హాఫ్ నోట్ పైన పాడడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, తగ్గుతుంది, రేంజ్ తగ్గుతుంది. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. బట్ ఆర్ వీ ఏబుల్ టు డెలివర్ ది గూడ్స్? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా పాడలేక అపశృతులు పాడుతూ అది ఎందుకు పాడాలంటే అప్పుడు మనం పాడనేకూడదు. అందుకని మా శక్తి వంచన లేకుండా మేము పాడడానికి ప్రయత్నిస్తున్నాం. దాన్ని అరే ఇంకా అదేమిటండి, అప్పుడు సుశీల గారు పాడిన వాయిస్ లాగా ఇప్పుడు ఉంది, జానకి గారిది ఉంది, బాలు గారిది ఉందంటే ఈ పొగడ్తలు మేము విని పడిపోవడానికి మనుషులం కాదు. దట్ ఈస్ నాన్ సెన్స్. లెట్ us యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్స్. తర్వాత ఒక జనరేషన్ వచ్చి తీరుతుంది. ఎక్కడ ఏ కోడి కుంపటి లేకపోతే తెల్లవారిదని క్వశ్చనే లేదు. ఇట్ విల్ హ్యాపెన్. బట్ వాట్ సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ గుడ్ టు దెమ్? వాళ్ళు వచ్చేసి ఏదో 2 సినిమాలో పాడేసి వెళ్ళిపోవడమేనా? అంతేనా? సరిపోతుందా? ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. ఐ మే బి విలన్ టు సో మెనీ పీపుల్. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. లెట్ మీ టాక్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. వేదిక బరువు ఎక్కింది, కాస్త చల్లార్చేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఈటీవీ సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి విరామం తర్వాత మీ అందరికీ మరొకసారి స్వాగతం. మీ నాన్నగారైన సాంబమూర్తి గారి జీవితాశయం మిమ్మల్ని ఎప్పుడో అప్పుడు కర్ణాటక సంగీత కచేరీ చేస్తున్నప్పుడు చూడాలని, వినాలని కూడా వినాలని. ఆయన అక్కడి నుంచే వినాలి. ఇప్పుడు లేరు, అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం. ఆ కోరిక ఉందండి నాకు. కానీ మనం ఈ చాలా రోజులు నాకు త్యాగరాయ ఆరాధన ఉత్సవాల్లో తిరువయారులు పాడడానికి ఆహ్వానం వచ్చింది. వాళ్ళ సాహసానికి ముందు నేను భయపడ్డాను. ముఖ్యంగా కొనుక్కుడి వైద్యనాథన్ గారు అక్కడ చైర్మన్గా ఉంటున్నప్పుడు ఒక 4 కీర్తనలు నువ్వు నేర్చుకొని పాడగలవు నాన్న, ఏం ప్రాబ్లం లేదు, వచ్చి పాడవా అన్నాడు. సార్, ఇది ముక్కును పెట్టుకొని ఏదో కంఠస్థం చేసినట్టు పాడేది కాదు కచేరీ అంటే, మనోధర్మం పాడాలి. నేను ఒక ఆలాపన చూస్తున్నా అంటే నాకు తెలిసిన పద్ధతిలో ఆనందంగా పాడగలగాలి, ఒక స్వరప్రస్థానం చేయగలగాలి, ఒక రాగంతానం పల్లవి పాడగలగాలి. ఆ స్థాయికి వస్తేనే నేను పాడతాను తప్ప ఏదో 4 కీర్తనలు సినిమా కోసమని నేర్చుకొని పాడడం వేరు, కచేరీ పాడడం వేరు అన్నాను. తాపత్రయం ఉందండి. అందరూ అనుకుంటారు ఇప్పుడు పాటలు తగ్గుగా ఉన్నాయి కదా, మీకు టైం లేదా అని. నేను పాటలు సినిమాల్లో పాడే పాటలు సంఖ్య తగ్గింది కానండి, మొత్తం మీద నేను పాడే పాటల సంఖ్య అలాగే ఉంది. అన్ని భాషల్లో పాడుతుంది. ప్రతిరోజు నేను ఈ రోజు కూడా 2 songs ఐ రికార్డ్ ఎవ్రీడే. నాకు కుదరదు అంటే తప్ప టైం తీసుకొని ఒక 6 నెలలు గురువుగారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా బాలమురళి గారు అంటారు, నాన్న 6 నెలలు రారాదా నువ్వు నా దగ్గరికి అని. మా అన్న యేసుదాస్ అంటాడు, విన్నడా నీ ఇంకిట వంద పోదుమిల్లియా అని. అందరికీ దొరకని గురువులు నన్ను రమ్మని పిలుస్తుంటే నాకు ఆ యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. మొత్తానికి ఓపికన్న పోయే లోపల మాత్రం అట్లీస్ట్ ఒక్కసారైనా వేదిక మీద పాడతానండి, పాడి తీరుతాను, నో డౌట్ అబౌట్. ఆ మహోజ్వల ఘట్టంలో నేను కూడా మీ వెనకాల కూర్చొని నేను తాన్పుర వాయిస్తాను సార్. ఆ ఆపర్చునిటీ నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంకొక సూపర్ హిట్ సాంగ్ సార్. అలాగే, ప్రణయ రాఘవ, అద్భుతమైనటువంటి పాట ఇది, రామారావు గారికి పాడిందే. రాగవాహిని చిలి వసంతమోహిని, ప్రణయ రాగవాహిని చిలి వసంతమోహిని. మదిలో ఏవో
పవన మాలికలు చెలియా పలికే ఏమని మలయ పవన మాలికలు చెలియా పలికే ఏమని రాగవాహిని చెలి వసంతమోహిని మదిలో ఏవో సుధలే కురిసి మధుర మధుర యామిని ప్రణయ రాగ జీవన ప్రియా ఎంత హాయిగా ఉందో పాట. ఎంత హాయి రేయి అన్నట్టుగా ఉంది కదా, అంత మంచి పాట ఇది కూడా. రామారావు గారు ఎంత అందంగా ఉంటారండి సినిమాలో చూస్తున్నప్పుడు. ఆయన అంటుంటే అసలు నిజంగా ఒక ధీరోదాత్తుడు అలా నడిచి వచ్చి వాణిశ్రీ గారంటే ఎవరైనా లవ్లో పడిపోతారు ఆయనతో, అంత అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో. సార్, ఇప్పటి వరకు మీరు సాధించింది ఒక ఎత్తు అయితే ఇంకా సాధించాల్సింది ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను 40 సంవత్సరాలు పాడుతూ ఉండగలగడమే పెద్ద సాధన. ఎంత బాగా పాడానో లేదో అని డిసైడ్ చేయాల్సింది నేను కాదు, జనం. 35,000 పాటలు మినిమం పాడుంటే అందులో కనీసం ఒక 1000 పాటలన్నా అందరికీ నచ్చేవి పాడితే చాలు, నా జన్మ చరితార్థమైనట్టే. పాట బాగుండడం బాగలేకపోవడం అనేది అంతా నా సింగర్ చేతిలో ఉండదు. ఇట్స్ అ టీమ్ వర్క్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇచ్చిన పాటకి 100% కాకపోయినా కనీసం 75% ఉన్న న్యాయం చేశానా లేదా అని ఆలోచిస్తాను నేను ఆల్వేస్. నా మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే తన బిడ్డను నా చేతిలో పెట్టి జాగ్రత్తగా పెంచు అంటాడు. దాన్ని నేను జాగ్రత్తగా పెంచానా లేదా అన్న ప్రశ్న ఎప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను. నా సాధన ఏంటంటే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పాడినా కూడా బాలు నా పాటని చెడిపాడని ఇంతవరకు ఎవరు అనలేదు. అలా నేను న్యాయం చేయలేను అనుకున్న పాటలు నేను పాడలేదు. నన్ను వదిలేయండి సార్ అని వెళ్ళిపోయాను తప్ప, అలా కూడా పాడి నేను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే మాత్రం ఈ కార్యక్రమం మూలకంగా వాళ్ళందరికీ, శ్రోతలందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం, ఎంత చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది చెప్పే మనస్తత్వం. వెరసి బాలుగారితో జుమ్మందినాదంలో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమంలోకి మరొకసారి మీ అందరికీ స్వాగతం. సార్, ఇంటింటి రామాయణం సినిమా గురించి మాట్లాడుకుంటారు. రాజన్ నాగేంద్ర గారి స్వర సారథ్యంలో వచ్చినటువంటి వీణ వేణువైన అనే సూపర్ హిట్ పాట వెరీ స్పెషల్ ఇన్ మై మ్యూజికల్ కెరీర్ అండి. వారు కూడా మైసూరు నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా మైసూరు నుంచి వచ్చి చిన్నా చితకా సినిమాల్లో ప్రోద్బలం వల్ల, డైరెక్టర్ల ప్రోద్బలం వల్ల హిందీ పాటలనే చేస్తూ వచ్చి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత అటు కన్నడంలో తెలుగులో ఎంత అద్భుతమైన పాటలు చేశారో 99% నేనే పాడాను. ఎక్స్ట్రాడినరీ మెలడీ. ఒక గమ్మత్ ఏంటంటేనండి, వాళ్ళ మ్యూజిక్లో మనం పాటలో ఏం ఇంప్రవైజ్ చేద్దామని అనుకుంటామో ఆల్రెడీ చేసి పెట్టేస్తారు. రాజన్ గారిది బ్యారిటోన్ వాయిస్, ఏం బాలు గారు బాగున్నారా అని ఆయన పై స్థాయిలో పావాలంటే పలకదనమాట. దోరది తదనాని తారరారా అంటే మనం ఊహించుకోవాలన్నమాట. ఈయన బాగా పాడతారనమాట. ఎవరు, నాగేంద్రప్ప గారు చాలా చక్కగా పాడతారు. వాళ్ళిద్దరికి రికార్డింగ్ థియేటర్లో జరిగే గొడవ మాత్రం ఆనందకరంగా ఉంటుంది మాకు. ఆయన లోపల నుంచి బాలు గారు, జానకి గారు, మనం అక్కడ ఆ రిషభము పెద్దదనుకున్నాము అంటారు నాగేంద్రప్ప గారు. రాజన్ గారు లోపల నుంచి ఇంటర్కంలో, ఈయన ఇక్కడి నుంచి రాజన్న అది లేదు, చిన్న రీనే మనం అనుకుంది, అదే వాళ్ళు పాడుతున్నారు కరెక్ట్గా అంటారు. లేదు లేదు మనం చేసింది పెద్ద రిషభం అంటారు ఆయన. లేదు రాజన్న అది చిన్న రిషభమే, లేదు లేదు అది పెద్ద రిషభమే అంటారు. ఈ పెద్ద రియా చిన్న రియా ఈ మేము ఆనందంగా వాచ్ చేస్తుంటాం అనమాట. ఎప్పుడు పెద్ద ఆయన గెలుస్తారు, పాప పెద్ద ఆయన గెలుస్తారు. కావాలంటే మేము మార్చుకుంటాం, ఏదో కన్ఫ్యూషన్ ఏదైనా సరే. ఏం అద్భుతమైన పాటలు చేశారు, ఏం మాధుర్యమైన పాటలు చేశారు. ఐ ఎంజాయ్డ్ సింగింగ్ ఫర్ దెమ్. నేనే ఏ సింగర్ అయినా సరే రాజన్ నాగేంద్ర గారి దగ్గర పాడిన పాటలన్నీ ఆణిముత్యాలు. ఇప్పుడు అలాంటి పాట ఒకటి మీ సహకారంతో పాడదామా, ఒక యుగళ గీతం. నా అదృష్టం సార్.
వీణ వేణువైన సరిగమ విన్నావా తీగరాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల చెలరేగాల చెలిముగాల ఉయ్యాలలి వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా తీగరాగమైన మధురిమ కన్నావా రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువున అణువణువున జరిగే రాసలీలా వీణ వేణువైన సరిగమ విన్నావా తీగరాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాలలి వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా తీగరాగమైన మధురిమ కన్నావా ఓ లా 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 వాట్ ఎ సాంగ్ వాట్ ఎ సాంగ్ అదే నేను అనుభవం సార్. వాట్ ఎ సాంగ్, వాట్ ఎ కంపోజిషన్, వాట్ జానకి ఏ గారు లిరిక్స్ పోటాపోటీగా పాడిన పాట అండి. సార్. మీ It's so- కాంబినేషన్ గురించి పర్టికులర్ గా మెన్షన్ చేసుకోవాలి సార్ ఇక్కడ. అయ్యో ఐ లవ్ దట్ లేడీ, ఐ డోంట్ నో వై. ఆవిడ నిజంగా ఆవిడతో కలిసి పాడడం అనేటటువంటిది నాకు దొరికిన గొప్ప వరం. ఐ లెర్న్ సో మచ్ వాచింగ్ హర్ సింగింగ్. చెప్తే ఆశ్చర్యపడతారు, ఆవిడ కూడా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోలేదు, కానీ మహామహా విద్వాంసులు మహామహోపాధ్యాయులు పాడలేని కష్టమైనటువంటి పాటలను పాడారు ఆవిడ. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ కో సింగర్ లైక్ జానకీజీ. సార్ మీ దృష్టిలో కులం అంటే? మామూలుగా ఆ రోజులు ఎందుకు పెట్టారో తెలియదు. ఒక వృత్తి కోసం అని చెప్పి కొన్ని కులాలను పెట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చాలా స్వార్థపరత్వాన్ని కులాలను వాడుకుంటున్నారు. వాటి మీద నాకు నమ్మకం పూర్తిగా పోయిందండి. మీ దృష్టిలో మతం అంటే? అభిప్రాయం. మీ దృష్టిలో ప్రేమ అంటే? దానికి డెఫినేషన్ లేదు. మరొక పర్యాయ పదం చెప్పాలంటే దేవుడు. మీ దృష్టిలో స్నేహం అంటే? జీవితం. మీ దృష్టిలో స్వార్థం అంటే? ప్రతి వాళ్ళకి ఉండవలసిన లక్షణం. ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉండాలి. మీ దృష్టిలో సంగీతం అంటే సార్? దేవుడు ఏదైనా చేయగలడు కదండి, అవును సార్. అలాగే సంగీతం ఏదైనా చేయగలదు. మీ దృష్టిలో జుమ్మంది నాదం కార్యక్రమం అంటే? ఒక మంచి కార్యక్రమం. అంటే ఎంతోమంది గాయని గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చి వాళ్ళ గతాన్ని అవలోడన చేసుకుంటూ ఉంటే, ఒక సింహావలోకనం చేసుకుంటుంటే ఎన్ని అద్భుతమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎన్ని గొప్ప పాటలు, మర్చిపోయిన పాటలు మళ్ళీ మనం పునశ్చరణ చేసుకుంటున్నాం. ఎంతమంది మహానుభావులు, కవులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, వాళ్ళను గాయని గాయకులు కానివ్వండి, నటులు కానివ్వండి, నటీమణులు కానివ్వండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకు జరిగిన చిన్న చిన్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏది ఉండాలి, ఏది ఉండకూడదని మాట్లాడుకుంటున్నాం. మంచి కార్యక్రమం. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పాట గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మీ మనోభావాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ వెనకాల యంత్రాంగంలో ఉండడం, ఇవన్నీ అవతల వచ్చే వాళ్ళకి కొంచెం మెసులుబాటు, కంఫర్టబుల్గా ఉండడానికి. ఇది కంఫర్ట్ జోన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఎంజాయబుల్ ప్రోగ్రామ్ అని జనమందరం అంటున్నారు. చాలా బాగుంది. ఐ విష్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో జుమ్మంది నాదం ఇవాల్టి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగించి వచ్చే వారం వరకు. ఒక్క నిమిషం, నేను ఫుల్ స్టాప్ పెట్టే ముందు కమ్మా పెట్టినా అండి.
దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్లోనన్నా నా పేరు చెప్పినప్పుడు పద్మశ్రీ డాక్టర్ వదిలేసి బాలసుబ్రహ్మణ్యం అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. మళ్ళీ ఆవిడేమన్నా మాట్లాడే ముందు బాయ్ బాయ్. సంతూర్ జుమ్మంది నాదం మళ్ళీ వచ్చే వారం మీ ముందుకు వస్తుంది. మేము ఇద్దరం ఉంటాం, మళ్ళీ పాటలు పాడతాం, మళ్ళీ నేను ఇలా వాగి వాగి బోర్ కొడతాను. బాయ్ బాయ్.